వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తాము చేసిన ప్రతి హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. రైతు బంధు మాత్రం ఇప్పటి వరకు కొందరికి మాత్రమే విడుదల చేశారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధుల జమ అనేది వారం రోజుల్లోనే పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు అయినా ఈ ప్రక్రియ ఇంకా పూర్తి చేయలేకపోయింది. దీంతో రైతుల పంటలకు పెట్టుబడి సహాయం అందక రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రైతు బంధు నిధులు ఇంకా జమ కాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతులున్నట్లు ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతున్నది. కేవలం పంటలనే నమ్ముకొని బ్రతుకుతున్న రైతన్నలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కరికి రైతు బంధు నిధులను జమ చేస్తామని, కానీ సాగులో ఉన్న భూమి గల రైతులకు మాత్రమే ఈ నిధుల జమ తమ బ్యాంకు ఖాతాలో జరుపుతామని చెబుతున్నారు. ఈ రైతు బంధు నిధుల విడుదలతో కొన్ని మినహాయింపులను తెలంగాణ ప్రభుత్వం బహిర్గతం చేసింది. ఇందులో భాగంగా కొండలు, గుట్టలు, రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతు బంధు ఇచ్చి కోట్ల రూపాయలను వృధా చేసిందని ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత డేటా ప్రకారం రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు 3 నుంచి 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమ చేయగా ఈ నెలాఖరు వరకు అందరికీ జమ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలియచేసింది. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం హామీల్లో ఉచిత బస్సు విజయవంతంగా నెరవేర్చింది. అలానే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మిగానే భావించి గౌరవిస్తున్నాం. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కూడా తెలిపారు. ఇక వచ్చే వానాకాలం నుంచి రైతు బంధును రైతు భరోసాగా అమలు చేసి ప్రతి రైతన్న ఖాతాల్లో 15,000 రూపాయలను జమ చేస్తామని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనక్కి తగ్గేదే లేదంటూ వెల్లడించారు.